హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మేమని. ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చేయగలనా, లేదంటే ఇది పర్ఫెక్ట్గా వస్తుందా రాదా, లేకపోతే వేస్ట్ చేస్తున్నానా నేనేమన్నా అని ఎన్ని డౌట్స్ తోటే చేశాను. కానీ చాలా బాగా వచ్చింది లాస్ట్కి. ఇది కేకా లేకపోతే జున్నా అసలు ఏంటిది చూసేయండి ఫుల్ వీడియో లాస్ట్ వరకు. ఇది బన్తో చేసిన క్యారమిల్ పుడింగ్ అండి. దీని నేమ్ వచ్చి నేను ఒక 3 బన్స్ తీసుకున్నాను. మా ఇంట్లో బన్స్ ఉన్నాయి, ఆ బన్స్తో చేస్తున్నాను నేను. ఇది నార్మల్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని, అలాగే మీ రుచికి తగ్గట్టు పంచదార వేసుకోండి. ఇందులోనే నేనైతే ఒక 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోండి, మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలి, అసలు క్లమ్స్ ఏం లేకుండా. ఈ మిక్సీ పట్టిన దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు క్యారమెల్ తయారు చేసుకుందామండి. దీనికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, నా దగ్గర ఈ ప్యాన్ ఉంది, ఇది జిఆర్టీలో నాకు గిఫ్ట్గా వచ్చిందనమాట. ఇందులో 2 స్పూన్లు పంచదార వేసుకొని అది వేడెక్కిన తర్వాత కరిగిపోద్ది ఆటోమేటిక్గా. మంచి కలర్లో ఎంత బాగుందో కదా. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఒక బౌల్లో వేసుకోండి. నేను చల్లారిపోయాక తీసాను, అస్సలు రాలే, గిన్నెకి అతికిపోయి ఉండిపోయింది. ఇది మళ్ళీ చేసి నేను వేసి వీడియో తీసాను. ఇది క్యారమెల్ వేయగానే ఈ మిల్క్ కాసేపటికి వేసేయండి. అది కరిగిపోద్దేమో నేను అనుకున్నాను, మొత్తం మిక్స్ అయిపోద్దేమో, కింద అలా వస్తుందా రాదా అని డౌట్ ఉండేది. కానీ అది వెంటనే చల్లారిపోవడం వల్ల గట్టిగా పట్టి ఉండిపోతుంది అడుగున. ఈ మిల్క్ వేసేగానే బాగానే ఉంటుంది, అది నాకు తర్వాత అర్థమైంది. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత నాకు ఇదిగోండి ఇలా తయారైంది. ఫోర్క్ పెట్టి చెక్ చేస్తే ఏం అంటుకోకుండా వస్తే అయిపోయినట్టే. ఇంక దించేసి చల్లారి పెట్టుకోవడమే. నేను ఇది చల్లారి పెట్టుకున్న తర్వాత ఎడ్జస్ట్ని కొంచెం కట్ చేసుకున్నాను, చాక్ పెట్టి ఎడ్జస్ట్ కొంచెం కదుపుకొని రివర్స్ చేసుకున్నాను ప్లేట్లోకి. రివర్స్ చేశాక అసలు వస్తుందా రాదా, ఏం చేశాను అసలు నేను అని చెప్పి అనుకున్నా. అది తీయగానే నేను షాక్ అయిపోయాను, నిజంగా ఎంత బాగా వచ్చిందా అసలు అని చెప్పి. నేనైతే నా ఫ్రెండ్కి మా ఆయనకి చూపించి వీడియో కాల్ చేసి మరి వాళ్ళకి ఊరించాను. నేను ఇలాంటి స్వీట్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో అంటే కొంచెం రిచ్ స్వీట్ లాగా అనిపించింది. కానీ మనం బడ్జెట్లో మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అంటే నేను అలా ఫీల్ అయ్యేదాన్ని, అమ్మో ఇది మనం చేయలేము, అసలు రాదు అని అనుకున్నాను. కానీ ఇంత బాగా చేసిన తర్వాత, ఇలా ఇంత పర్ఫెక్ట్గా వచ్చినాక ఏదన్నా చేయగలము అని అర్థమైంది నాకు. అంటే ఇంత పర్ఫెక్ట్గా వచ్చాక ఎవరైనా చెప్పండి. సేమ్ ఇది కట్ చేయగానే నాకు జున్నులాగే అనిపించింది చూడగానే. లోపల ఇంకా నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇందులో వెనిలా ఎసెన్స్ వేసి ఉంటే బాగుందేమో అనిపించింది నాకు. బన్ టేస్ట్ తెలుస్తుంది అది, కానీ ఇలా కూడా బాగుంది. కానీ వేసి ఉంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుందేమో అనిపించింది అంతే. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నాకు తెలిస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.